ఫ్రెండ్స్, నా పేరు రాజేశ్వరి. నేను ఇప్పుడు మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే ధ్యానం. ధ్యానం గురించి మీకు తెలియజేస్తున్నాను. ధ్యానం అంటే ఏంటి, అసలు మనం ధ్యానం చేస్తే ఏమొస్తుంది, ధ్యానం చేస్తే ఏం ప్రయోగం, ధ్యానం మేము ఎంత చేసినా కూడా మాకు ఏ ప్రయోగాలు రాలేవు, ఏమీ రాలేవు, కానీ ఎందుకు చేయాలి అనే వాళ్ళ గురించి ఈ టాపిక్ ఖచ్చితంగా మీరు ఈ వీడియో చూడాలి. నేను ఏం చెప్తున్నానంటే, నాకు ధ్యానం అంటే అస్సలు తెలియదు. నేను ఒక ఫోటోగ్రాఫర్లో రవి మాస్టర్ అని ఒకసారి ఉన్నాడు. ఆ సార్ వల్ల నేను ధ్యానం ఏంటి, అసలు ధ్యానం గురించి ఏంటి అని అన్ని తెలుసుకున్నాను. అసలు ధ్యానం వెనుక నేను చేయడానికి కారణం ఒకటే. నేను ఏం చేస్తున్నా అంటే, ఫస్ట్ నా ఇంట్లో పొజిషన్, నా ఇంట్లో అంటే కష్టాలు అవన్నీ ఉండిన దానికి నేను ఆ సార్తో చెప్పుకునేదాన్ని ఎక్కువ. ఆ సార్ ఒక్క మాట చెప్పినాడు, ఏమన్నా అంటే నువ్వు ధ్యానం చేసి చూడు, నీకు అప్పుడే అర్థమవుతుంది అని. ధ్యానంలో ఏం చేసే, నేను ఒక క్వశ్చన్ అడిగాను, ధ్యానం చేస్తే ఏమవుతుంది అని చెప్పినాను. ధ్యానం చేస్తే ఒక నీ విశ్రాంతి, నీ శరీరం, నీకు కష్టాలు ఎన్ని ఉన్నాయో అన్ని సమస్యలు నీకు నీ మనసులోనే తీరిపోతాయి అని చెప్తున్నాను. కానీ కష్టం అనేది మనకు తెలియకుండా వస్తుంది. కష్టం విలువ ఏంటంటే, కష్టం మనలో స్వార్థం అవుతుంది. అది ఒక జస్ట్ 5 minutes అంతే. అది మనకి ఎప్పుడు స్వార్థం కాదు. మనకి వచ్చేసి మనకి ఏది ఆశ లేదు, ఏ దానిపైన ఆశ ఉండకూడదు. బట్ ఒకటి డబ్బు గురించి కానీ, ఒకటి ఆస్తుల గురించి కానీ, ఒకటి మా ఇల్లు గురించి కానీ, ఏదైనా కానీ. నాకు తల్లిదండ్రులు ఉన్నారు, కానీ తల్లిదండ్రులు అంటాం, వాళ్ళు తల్లిదండ్రులు జన్మరాత అంతే తప్ప ఇంకేమీ లేదని నాకు సార్ అంతా తెలియజేస్తున్నాడు. నాకు ఎప్పుడైతే నాకు వీలైందో అప్పటి నుంచి నేను ధ్యానం చేశాను. అప్పుడు నాకు ఏమనిపించింది అంటే, ధ్యానం చేస్తే పెద్ద ఏమీ లేదు, మన భూమిని ఎందుకు వస్తామో అందువలన మనము ఇట్టుకున్నాము. అసలు భూమిలో ఎందుకున్నాము, దేవుడు ఉన్నారు, దేవతలు ఉన్నారు, దెయ్యాలు ఉన్నారు, అన్నీ ఉన్నాయంటారు. అవేమీ లేవు. నేను చెబుతున్నాను, అవేమీ లేవు. నేనే దేవుని, నేను దెయ్యాన్ని, నేనే దేవత. ఇవన్నీ నేను తెలియజేస్తున్నానంటే, ఒక నాలోని కలిగిన ధ్యానం వల్ల నేను చేయగలుగుతున్నాను. అంటే నేను ఏం చేసినా చేయకపోయినా నేను ధ్యానం మాత్రం వదులుకోలేను. నేను ఫోటోగ్రాఫర్ల స్థితిలో ఉన్నానంటే కారణం నాకు రవి మాస్టర్ తప్ప ఇంకెవరు లేదు. ఆ మాస్టర్ చెప్పిన వల్ల నాకు కొంచెం కలియుగం అన్ని చేసి. అసలు ధ్యానం అంటే ఏంటి, ధ్యానం 2 విడిదీయాలి. D+N. D అంటే సర్వ శరీరాద సమోదయం. అంటే మనం ఆత్మ గురించి పూర్వజన్మలు ఏం చేస్తున్నామో దాని గురించి మనం టాపిక్ ఎత్తగలుగుతున్నాం. సపోజ్ మన తల్లిదండ్రులు, పూర్వజన్మ తల్లిదండ్రులు, నేను ఎక్కడున్నాను, ఎవరితో ఉన్నాను, ఏం చేస్తున్నాను అనే దాని గురించి ది అంటారు. జనం అంటే ప్రయాణం, మనం ఎక్కడైనా ప్రయాణిస్తాం. బట్ మీరు ఊరికి తీరు కాదు, మన ధ్యానంలోనే మనం ప్రయాణిస్తున్నాం. ఎక్కడికో కాదు, మీకు నచ్చినట్టు ఎక్కడికైనా కానీ మీరు చేరుకోగలుగుతారు. కాన్ఫిడెన్స్ మీకు ఉంటే మీరు చేయగలుగుతారు. ఫస్ట్ నేను ఏం చెప్తున్నా అంటే, మీరు ఫస్ట్ ధ్యానంలో కూర్చోండి. నేను చెప్పినప్పుడు 2 minutes కూర్చోలేదే కాదు, అసలు నేను ఏం చేయాలో నాకు అస్సలు తెలియదు. కానీ ఆ మాస్టర్ చెప్పినప్పుడు నుంచి 2 minutes ట్రై చేసిన. 3 minutes ఫస్ట్, 10 minutes తర్వాత, 15 minutes తర్వాత, ½ an hour తర్వాత 1 hour. అసలు 1 hour ఎలా కూర్చుంటామని నేను అందరూ ఎన్ని పని చేసినా కూడా నాకు ఎన్ని కష్టాలు వస్తున్నాయని బాధపడేది. కానీ 1 hour కూర్చోలేనంత పరిస్థితి వచ్చింది. అందుకే నేను ఆ సార్ చెప్పిన వల్ల నేను 1 hour కాదు 3 hours, ఇంట్లో కూడా 3 hours చేస్తాను. పొద్దున్న 2 క్లాస్, 5:30కి మెడిటేషన్ అయిపోతుంది. ఇంకా సాయంత్రం 1 hour నేను చేయగలుగుతున్నాను, సాయంత్రం కూడా చేస్తాను. అలా 2 times మీరు చేశారు అనుకో, మీరు మహా యోగులు అవుతారు. అసలు దేవుడు ఉన్నారని దేవుడి దగ్గర వెళ్ళాల్సిన అవసరం లేదు. దేవుళ్ళు మనమే, దెయ్యాలు మనమే, ఆత్మలు మనమే. ఆత్మ ఎన్ని శరీరాలు, అసలు ఆత్మ అనేది ఎన్ని శరీరాలు మారుతుందో తెలుసా? ఆ ఆత్మ వల్ల మనకి తెలిసేది ఏంటంటే, మన వాల్యూ మనకు తెలుస్తుంది. ఆ వాల్యూ ఏంటంటే, మనకు ఏదైతే సంపాదించగలుగుతామో అది దానికి ఆ కష్టాలని దాన్ని చేయొచ్చు.
కష్టం అంటే ఏంటి, అసలు కష్టం ఎందుకు వస్తుంది, అసలు కష్టం విలువ తెలిసిన ఏంటో చెప్పండి. ధ్యానం చేసి ఒక 2 minutes కాదు, ఒక 15 minutes కూర్చొని చూడండి, నాకు ఎందుకు వస్తుంది కష్టం, అసలు నేను ఏం తప్పు చేశాను అనేది కాదు. అసలు కష్టం అనేది ఒక ఆనందం. కష్టం లేకుండా ఏ మనిషి లేడు కూడా. అసలు మనిషి లేదు అని కారణం ఏంటి, మనిషి కష్టాలతో ఉండొచ్చు, కన్నీళ్ళతో ఉండొచ్చు, అన్నిట్లో ఉంటాయి. కానీ ఆనందం ఎక్కువ ఉంటే అన్ని సర్దుకుంటూ వెళ్తాయి. ధ్యానంలో మనం ఎంత చేసినా ఆనందంగానే చేయాలి, ఎంత కష్టం వచ్చినా ఆనందంతోనే చేయాలి. ఆనందం అనేది ఒక కలియుగం. ఆ యుగంలో మనం దిగామనుకో మనకు అన్నీ తెలుస్తుంది. అసలు నేను ధ్యానం కరెక్ట్ గా చేసేదానే కాదు, అసలు ధ్యానం ఇట్లనే చేసేది అని తిట్టేవాళ్ళు. అంటే నేను కాలేజ్లో ఉన్నప్పుడు. తర్వాత మెల్లగా స్టార్ట్ చేస్తున్నాను, నేను ధ్యానం చేస్తున్నాను, తర్వాత అన్ని చేస్తున్నాను, నా ఇంట్లో ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఫోటోగ్రాఫర్గా పనిచేస్తున్నాను. ఇంకోటి వచ్చేసి నేను చదువుకుంటున్నాను. నేను ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతున్నాను. బట్ నాకు వచ్చేసి దేనివల్ల ఇది మా ఇంట్లో ఎంత కష్టం వచ్చినా నేను ఈ పని చేస్తున్నాను కారణం దానికి ధ్యానం విభక్తి కలిగినాయి. నాకు ధ్యానం అంటే కష్టమే లేదు, నాకు ధ్యానమే ఇంపార్టెంట్. బట్ నేను ఐ విల్ ట్రై బట్ నాకు నచ్చింది ఏంటంటే నాకు ధ్యానం. నాకు ఎవరు ఇష్టం లేదు, నాకు ఏది ఆశ లేదు, దేనిపైన ఆశ లేదు. నేను ఉండే ఒక మనిషి కాదు, నేను ఉండే ఒక ఆత్మ. బట్ ఈ శరీరం ఏమి పనికిరాదు, ఎంతగానో ఆశపడతాం కానీ పనికిరాదు. అసలు నువ్వు మట్టిలో వచ్చావు, మట్టిలోనే పోతావు. అమ్మ కడుపులోనే వచ్చావు, అమ్మ కడుపు మట్టిలోనే వెళ్ళిపోతావు, అంతే తప్ప మనకి ఏది ఆశ లేదు. మనం ఏమనుకుంటున్నామంటే ఇది నాది, ఇది నా సొంతం, ఇది నాకు కావాలి, ఇది నాకు అహంకారం అంటది. కానీ ఏది కాదు. డబ్బు విలువ తెలిసిన వాళ్ళు అయితే అసలు డబ్బు ఎందుకు వాడతారు, ఎందుకు ఉపయోగిస్తారు? డబ్బు ఒక కాగితం లాంటిది, అంటి పెడితే అంటుకునే రకం. అలాంటి కాగితాన్ని అసలు ఇష్టపడే అవసరమే లేదు. ఎందుకంటే మనం దేనికి వచ్చాము, మన కష్టాలు చూడాలని భూమి ఎందుకు వస్తాము అంటే మనకు అందరూ ప్రపంచం అంతా చూడాలని మనం వచ్చేది. అందువలన